ఎవరివన్ మరి ఈ రోజున మనము అమ్మఒడి లెసన్కి సంబంధించి కోడ్ చూద్దాం. అమ్మఒడి లెసన్లో రచయిత రచించినటువంటి రచనలకు సంబంధించి ఇక్కడ ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. చూడండి, అమ్మఒడి. ఒడి రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు. మరి ఒడి, బాడిగ ఇవి రెండు కూడా మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరి కోడ్ ఏమో చూడండి. బాలలు ఆవు పాలు తాగుతూ వసంత ఋతువులు పూలవనంలో విహరిస్తూ చిన్నారులతో ఆడుకున్నారు. చూడండి ఇంకొకసారి. బాలలు ఆవు పాలు తాగుతూ వసంత ఋతువులో పూలవనంలో విహరిస్తూ చిన్నారులతో ఆడుకున్నారు. మరి ఫస్ట్ ఏముంది? బాలలు. మరి బాలలు అంటే ఏమి? బాలరసాలు, బాలతనం. ఇవి రెండు. బాలలు అంటే బాలరసాలు, బాలతనం. నెక్స్ట్ ఆవు. ఆవు అంటే ఏమి? ఆవు హరిశ్చంద్ర. ఆవు హరిశ్చంద్ర. అదేవిధంగా పాలు. పాలు అంటే ఏమి? పాలబడి పాటలు. పాలు అంటే పాలబడి పాటలు. బాలలు ఆవు పాలు తాగుతూ వసంత ఋతువు. ఋతువు. ఋతువు అంటే ఏమి? ఇక్కడ ఋతువాణి. ఋతువు అంటే ఋతువాణి. పూలవనంలో. పూలవనం అంటే పూల బాలలు. ఏమి? పూల బాలలు. విహరిస్తూ చిన్నారులతో. చిన్నారులు అంటే చిన్నారి లోకం. చిన్నారి లోకం. ఇలా మనము మరి అమ్మఒడి 6వ తరగతిలోని ఫస్ట్ లెసన్ అమ్మఒడి రచయిత యొక్క రచనను ఈ కోడ్ ఉపయోగించి మనం ఏం చేయవచ్చు అంటే అతని యొక్క రచనను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇంకొకసారి. బాలలు ఆవు పాలు తాగుతూ వసంత ఋతువులో పూలవనంలో విహరిస్తూ చిన్నారులతో ఆడుకున్నారు. బాలలు అంటే బాలరసాలు, బాలతనం. ఆవు అంటే ఆవు హరిశ్చంద్ర. ఋతువు అంటే ఋతువాణి. పూలవనం అంటే పూల బాలలు. చిన్నారులు అంటే చిన్నారి లోకం. పాలు అంటే పాలబడి పాటలు. మరి చాలా ఈజీగా మరి ఈ యొక్క కోడ్ని ఉపయోగించి మనము బాడిగ వెంకట నరసింహారావు గారి రచనలు గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ కోడ్ మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం. మరి మీ సపోర్ట్ ఉన్నట్లయితే ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి నేను ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.